భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ రంగంలో దిగారు. నిజానికి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇరువురు కూడా భువనగిరి సీటుపై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం చామల వైపు మొగ్గు చూపడంతో వాళ్ళు కూడా చామలకు అనివార్యంగా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మద్దతు ఇవ్వడమే కాదు, ఇప్పుడు దగ్గరుండి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కోమటిరెడ్డి బ్రదర్స్పై ఉందని చెప్పి చాలామంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే భువనగిరి కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉండి ఒక పర్యాయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఒక పర్యాయం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎంపీలుగా గెలిచిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నిజానికి ఇప్పుడు సిట్టింగ్ సీటు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి. దీంతో సరే ఇప్పుడు ఈ దఫాలో సీటు వచ్చినా రాకున్నా కాంగ్రెస్ గ్రిప్పు మాత్రం భువనగిరి పార్లమెంటుపై పోతే భవిష్యత్తులో కోమటిరెడ్డి కుటుంబంపైనే దాని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇరువురు కూడా గట్టిగా భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా ఒక రకమైనటువంటి ఒత్తిడి కోమటిరెడ్డి బ్రదర్స్పై కూడా ఉంది. ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక నిజాయితీ పరుడైన కాంగ్రెస్ నికారసైన కార్యకర్త, అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానానికి వీర విధేయుడు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా క్యాడర్ను కార్యకర్తలను నమ్ముకొని తను రాజకీయాల్లో మనుగడ సాగించిన పరిస్థితుల్లో ఉన్న నేత. కాబట్టి చామల గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీకే కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా చాలా కీలకంగా మారడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక భారీ స్కెచ్నే విజయం కోసం వ్యూహరచన పడుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. 4 లక్షల భారీ మెజార్టీతో చామల గెలవబోతున్నాడని చెప్పి సంచలనాత్మక వ్యాఖ్య కూడా చేసిన పరిస్థితి కూడా ఈరోజు జోరుగా చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా చామలకు టికెట్ అధిష్టానం ఇవ్వడంతో ఇక అధిష్టాన నిర్ణయాన్ని ఖచ్చితంగా బాధ్యత వహించాలని చెప్పి కోమటిరెడ్డి బ్రదర్స్ భావిస్తున్నారు. ఒకవేళ గెలుపు ఓటములు అటు ఇటుగా ఉంటే దాని ప్రభావం కోమటిరెడ్డి భవిష్యత్తుపై కూడా ఉండే అవకాశాలు ఉండడంతో ఇప్పుడు తమ ఉనికి అనేది చామల గెలుపుపైనే ఆధారపడింది. కాబట్టి చామల వైపు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇరువురు కూడా చాలా భారీ కసరత్తునే చేస్తున్నారు.